మేము వీటి మీద, ఎందుకంటే మేము ఒక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 2028-29 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. ఆ విధంగా మేము డెఫినెట్ గా పోతాం. రైట్. సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోయే జాగృతి పార్టీ బి టీమ్ గా వ్యవహరిస్తోంది అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా మొన్న శాసన మండలిలో ఆమె చదివినటువంటి స్క్రిప్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనే ఆరోపణలు ఎందుకు మీరు మూటగట్టుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, కవిత గారు ఏదైతే పార్టీ పెట్టడానికి కానీ గౌరవ మా ప్రజాప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం సంబంధం లేదనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దాంతో పాటుగా కవిత గారు ఏ తాను ముక్కనో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకోనంటే ఇన్నాళ్ళు ఎక్కడ పనిచేశారు, ఎవరి చెంతన ఉండి ప్రభుత్వంలో ఉండి వారు చేశారనేది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది మరిచి ఎవరో మాట్లాడిస్తే మాట్లాడతారు అని చెప్పి కవిత గారు మేమైతే అనుకోము, కాంగ్రెస్ పార్టీగా అనుకోము, ప్రభుత్వంగా కూడా ఆలోచించము కూడా. ఎందుకోనంటే ఒక పార్టీ పెట్టడానికి ప్రతి భారతీయుడికి ఆ పార్టీ పెట్టడానికి కావలసినటువంటి విధి విధానాలు రూపొందించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో. అలాంటి వారు కవిత గారు వారు తెలంగాణ రాష్ట్రంలో వారు ఒక పార్టీ పెడతామంటే ఎవరైనా పార్టీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ పార్టీ నడపడం అనేది అంత ఈజీయా కాదనేది మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. సరే, అది ఏ పార్టీకి నష్టమా, ఏ విధంగా నష్టమా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, సమయం నిర్ణయిస్తాం అనేది వాస్తవ పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ, మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా ఉప ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకునికి కూడా ఇసుమంతా కూడా సంబంధం లేనటువంటి విషయం. దాంతో పాటుగా వారు ఏదైతే 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఆర్థిక విధమైనటువంటి ఏవైతే దోపిడీ విధానాల నిర్ణయాలు కానీ, దాంతోపాటు ప్రాజెక్టుల విషయంలో నిర్ణయాలు కానీ, దాంతో పాటుగా వారు చేసినటువంటి అవినీతి విషయంలో వారు మాట్లాడుతున్నటువంటి మాటలకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఆ స్థానంలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఇప్పటి వరకు సమాధానం చెప్పకపోవడం ఈ సమాజం అంతా ఎదురు చూస్తా ఉంది. ఎందుకు సమాధానం చెప్పడం లేదు, ఈ జరిగినటువంటి చర్యను ఎందుకు వారు ఖండించట్లేదో కూడా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి. సరే, ఆ వాస్తవ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏడ తేడా కొట్టింది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో వాళ్ళ పర్సనల్ పరిస్థితి అయితే, కానీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి గారి పైన, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన, మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారి పైన ఉందనేది వాస్తవాన్ని గ్రహించాలి. అది మర్చి ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఏదేదో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ప్రజల సమస్యల పట్ల, తెలంగాణలో ఉన్నటువంటి ఇష్యూల పట్ల కానీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా సభలకు రాకుండా, సమస్యలను లేవనెత్తకుండా, ఒక అర్థవంతమైనటువంటి చర్చల్లో పాల్గొనకుండా ఉండడం అనేది ఇది సమంజసమైందా అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రకంగా ఆలోచించకుండా ఏదో రకంగా పబ్లిక్ ను డైవర్ట్ చేయడం అనేది, ఒక పర్సెప్షన్, నెగిటివ్ పర్సెప్షన్ ను క్రియేట్ చేయాలని తాపత్రయపడడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి సాధ్యం కాదనేది ఒకటి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా ఇందాక భారతీయ జనతా పార్టీ వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము పునాదులు వేస్తా ఉన్నాం, ఈ పునాదుల మీద నిర్మాణం చేయబోతున్నాం అంటే, జూబ్లీహిల్స్ లో ఏం జరిగిందో అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ లో డిపాజిట్ వచ్చిందా లేదా మనం ప్రత్యక్షంగా చూసినాం. ఇవన్నీ వాస్తవాలు కాకుండా ఏదో నీటి బుడగల్ లాంటి మాటలు మాట్లాడితే అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ సమాజం యాక్సెప్ట్ చేయదనేది కూడా వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత గారు పార్టీ పెడితే ఒక భారతీయుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా సమయం సందర్భం నిర్ణయిస్తారు తప్పితే ఎవరం కూడా కాదనడానికి ఏ పార్టీ కూడా సంబంధం ఉండదు. ఏమన్నా సంబంధం ఉన్నా, నష్టం జరిగినా జరగకపోయినా బీఆర్ఎస్ పార్టీ తాను ముక్క కాబట్టి కవిత గారు అక్కడే ఎక్కడో ఎవరితోనో సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది, వారికి నష్టే అవకాశం ఉంటుంది. కానీ మిగతా ఏ జాతీయ పార్టీకి కానీ ప్రాంతీయ పార్టీకి కానీ నష్టం ఉండే అవకాశం ఉండదు అనేది వాస్తవ పరిస్థితి మనము గ్రహించాలి. ఎందుకంటే గతంలో ఉద్యోగంలో పనిచేశారు, తెలంగాణ జాగృతి పేరుతోటి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పరిస్థితి ఇది కదా వాస్తవ పరిస్థితి. అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడడం అనేది సమంజసం కాదనేది వాస్తవ పరిస్థితిని ఆలోచించాలనేది కాంగ్రెస్ పార్టీగా, ప్రజాప్రభుత్వంగా మా ఆలోచన. డిబేట్ లో ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
బంగారం కొనడానికి సరైన చోటు వెతుకుతాం. బంగారం అమ్మడానికి ఇక్కడ చూడండి. ఏ విధంగా మీ బంగారం నగ నాణ్యతని తప్పుగా చెక్ చేస్తున్నారు. అటికాకు రండి. మీ బంగారాన్ని జర్మన్ టెక్నాలజీతో చెక్ చేసి అధిక ధరని ఇస్తున్నారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక కొత్త పార్టీ పెట్టేందుకే కల్వకుంట్ల కవిత డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జాగృతి సమావేశంలో ఆమె క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఉగాది నాటికి పార్టీని ప్రకటించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీకి చేసిన రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించడంతో కవిత మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్లాన్లు వేస్తున్నారు. అయితే కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరి కవిత పార్టీ నిలదొక్కుంటుందా? కవిత పార్టీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్యామ్ సుందర్ గారు, అనలిస్టు, అదేవిధంగా జయేందర్ గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా శ్యామ్ సుందర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి సార్. మీరు చూసారు మొన్న శాసన మండలిలో ఏం జరిగిందో. దాదాపు 10 నిమిషాల పాటు కల్వకుంట్ల కవిత గారు ఏడ్చిన సందర్భం చూశారు. ఆ తర్వాత నిన్న జాగృతి సమావేశం ఏర్పాటు చేసి ఉగాది నాటికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆమె ఇప్పటికే ప్రకటించిన సందర్భం మనకు తెలుస్తా ఉంది. సో సొంత కుంపటి ఎలా ఉండబోతుంది? అంటే మార్పు తెచ్చే నాయకి అయ్యే ఛాన్స్ ఉందా? అంటే తెలంగాణలో ముఖ్యంగా మహిళా నేతకి ఆ స్పేస్ ఉందా అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, మూసుకోవచ్చు. చాలా పార్టీలు వచ్చాయి, అంతర్ధానం అయ్యాయి భారతదేశ చరిత్ర లోపల. కాబట్టి కవిత గారు పెడతారంటే పెట్టొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పెట్టుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనే దానిపైన ఉంటది. రెండో విషయం ఏంటంటే ఆమె వెనుక అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కొంత సీక్వెన్సెస్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలి, ఉభయ సభల్లో ఎక్కడ ఖాళీ లేదు, అవును, ఒక ఖాళీ క్రియేట్ చెయ్యాలా. సో ఇన్ని రోజులు ఎప్పుడో ఆమె రాజీనామా పత్రం ఇస్తే ఇప్పుడు ఆమోదించడం. అవును. తర్వాత ఇంకోటి ఆమె శాసన మండలిలో మొత్తం బీఆర్ఎస్ ను ఏకిపారేసినట్టే మాట్లాడు. అవును. ఇంకోటి ఒక నిజంగా గనక అధికార పక్షం బ్యాక్ టు డిబేట్. రైట్, జయేందర్ గారు. ఇక్కడ ముఖ్యంగా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ పైనే బాణాన్ని ఎక్కుపెట్టినట్టు కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీని విమర్శించినంతగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు అంతగా అయితే కనిపించట్లేదు. సో ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ముఖ్యంగా అంత విమర్శలు చేసినా కూడా మీలో అంటే మీ నాయకులు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేకపోతున్నారు? స్పందించాల్సినంత విషయం కాదని చెప్పి పార్టీ భావిస్తున్నది. ఎందుకు పార్టీకి అయితే డ్యామేజ్ అవుతుంది కదా. ముఖ్యంగా కేసీఆర్ గారు తయారు చేసినటువంటి కొన్ని వందల మంది నాయకుల్లో కవిత గారు. అటువంటిది పార్టీ ఆమెను ఎక్కడ కూడా మేము ఒక ముఖ్య నాయకురాలుగా ఎక్కువ కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసినట్టయితే, కేసీఆర్ గారి బాటలు నడిచినట్టయితే మీరు చూసినారు. గతంలో హరీష్ రావు గారు కూడా ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి ఏ రకంగా పనిచేస్తారో మనందరూ కూడా తెలుసు. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు గారికి మంత్రి పదవి వేయకుండా ఒక 2 సంవత్సరాలు పెట్టినా కూడా తనకున్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు ఏ పని చెప్తే ఆ పని చేస్తా, నాకు ఏది నియమిస్తే అదే చేస్తా అనేటువంటి దాంతో పనిచేసిండే తప్ప ఎక్కడ కూడా తన ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఎక్కడ కూడా విమర్శించలేదు, కనీసం మాట మాట్లాడలేదు. తనకు అప్పచెప్పినటువంటి పనిని సమర్థవంతంగా చిన్నదైనా పెద్దదైనా చేస్తాను అనేటువంటి కోణంలో పయనించింది తప్ప పార్టీకి క్రమశిక్షణగా పనిచేసింది కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ. కానీ తను ఎంపీగా ఓడిపోయినప్పటి నుంచి మళ్ళీ నాకు పదవి కావాలనేటువంటి ఏకైక అది పెట్టుకొని ఇంట్లో రచ్చరచ్చ చేస్తూ ఒక ఇంటిని తన ఇంట్లో ఉన్నటువంటి దాన్ని బజార్కి ఇవ్వడం అనేది ఒక మన తెలంగాణ మహిళగా అది ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తనకు ఉన్నటువంటి ఏవైనా సొంత నిర్ణయాలు కావచ్చు, సొంత ఏమైనా ఉంటే బయటకు వచ్చి తను ఒక ఎజెండా గాని ప్రజలకు చెప్పాలి తప్ప తను ఎదగడానికి కుటుంబాన్ని తను పెంచినటువంటి పార్టీని ప్రజల్లో చులకన చేస్తే నేను ఎదుగుతా అనుకుంటుంది.
అది సరైన పద్ధతి కానీ కాదని మీ చెప్పేసి పార్టీ నాయకులు భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ పాయింట్ టు పాయింట్ కవిత చెప్పిన సందర్భం మనం చూసాం. అంటే అంత కుంభకోణాలు చేసినప్పుడు కూడా చాలా మంది బయటకు వచ్చి ఈ విషయాలు చాలా మంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఏంటి అంత కుంభకోణాలు చేశారా? ఈ విషయంలో ప్రతి విషయంలో అసెంబ్లీలో చర్చకి ఎక్కడికైనా ప్రతి విషయంపై చర్చకు రావడానికి మేము సిద్ధం అని చెప్పేసి సవాల్ విసరం కూడా జరిగింది అసెంబ్లీలో. హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఎవరు కూడా దాని చర్చకు రాకుండా ఏదో విమర్శలు చేసినంత మాత్రాన ఈ జరుగుతుంది అనేది మాత్రం సరైనది కాదు. రైట్. శ్యామ్ సుందర్ గారు చెప్పండి. సో మొత్తం మీద అంటే కవిత పార్టీ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీపై ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఏ పార్టీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అంటే ఒకటండి, ఎక్కువ మట్టుకు అయితే బీఆర్ఎస్ పైనే ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి చీలిపోయి బయటకు వచ్చారు వారు విభేదాలతోని. అవి ఇంటర్నల్ గా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఏం కథ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా పబ్లిక్ లోకి వచ్చేటప్పటికి కేసీఆర్ గారి కూతురుగానే ఆమెకు రికగ్నైజేషన్ ఇప్పటికీ కూడా. కవిత గారు జాగృతి పెట్టినా ఏం పెట్టినా ఎంత కాలం నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా కేసీఆర్ కూతురుగానే ఆమెకు గుర్తింపు ఉంది, అది ఉంటది కూడా. అది కాదనలేని సత్యం అది ఎవరు కూడా. కాబట్టి అలాంటప్పుడు ఆమె ఎఫెక్ట్ ఆమె పొలిటికల్ గా ఏమన్నా అంటే ప్రభావం చూపగలిగితే ఎక్కువగా టిఆర్ఎస్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆమె కాంగ్రెస్ వైపు పోతుందా లేకుంటే తటస్థంగా ఉంటుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అప్పుడు ఎన్నికలప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, ఏ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంతకు ముందే ఆమె పైన ఉన్నటువంటి ఈ మచ్చ నుంచి బయటపడాల్సినటువంటి అవసరం మాత్రం ఆమెకి ఎంతైనా ఉంటది. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షురాలిగా, పార్టీ నాయకురాలిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు టిఆర్ఎస్ కూడా ఆమెను అదే విషయంలో టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆమె అవినీతి పరురాలు, మద్యం కుంభకోణంలో ఉంది, ఆమె సామాన్య ప్రజానీకం యొక్క డబ్బులు పీల్చి కాంట్రాక్టులు చేయాలనుకుంది, డబ్బులు దండుకోవాలనుకుంది అనే విషయంలో మాత్రం ప్రజలు నిలదీస్తారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆమె ఎంతవరకు గెయిన్ అవుతుంది ఇప్పుడు చూసాం. పార్టీ పెట్టడము, పార్టీ నడపడం ఎంత కష్టమైనది చాలా మంది ఇంతక కూడా చెప్పారు ప్యానల్. విజయశాంతి గారు కూడా పార్టీ పెట్టారు. ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్, ఆమెకు ఉన్నటువంటి యాక్టర్ గా కానీ, ఆమెకు రాజకీయాల్లో అనుభవం కానీ అంత అనుభవం కవిత గారికి లేదు. అంత ఇమేజ్ కూడా అంటే విజయశాంతి గారికి ఉన్నటువంటి క్రేజ్ కూడా లేదు ఇప్పటికీ. కానీ విజయశాంతి గారే పార్టీని నడపలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చిరంజీవి గారు ఇమేజ్ ఎంత ఉంటుంది, ఆయన కూడా పార్టీని నడపలేక పార్టీని తీసేయాల్సి వచ్చింది, మోసుకోవాల్సి వచ్చింది. ఇట్లా చాలా మంది మన దేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో కూడా చాలా మంది పార్టీలు పెట్టారు, పార్టీలు నడపలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కవిత గారు పెట్టి అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఇంకా దాదాపుగా ఎన్నికలకి మనకు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల వరకు ఎంతవరకు కుదురుకుంటారు, ఏం కదా, ఆమె వేసేటువంటి అడుగులు ఎట్లా ఉంటాయి, ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణలకు ఆమె ఎలాంటి సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రజలు కూడా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఒక మా నాయకు కేసీఆర్ కూతురుగా చూసి ఆదరిస్తారా, లేకుంటే ఈ మద్యం కుంభకోణము, ఈ కుంభకోణాలను చూసి, అవినీతి ఆరోపణలను చూసి ఆమెను చీదరించుకుంటారా, వ్యతిరేకిస్తారా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాకపోతే రాజకీయంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత మాత్రం భారీగానే నష్టం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అంతర్గత విషయాల లోపల ఆమె ఒక కీలకమైన వ్యక్తి. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఇంకా కొన్ని విషయాలు, ఇప్పటికీ కొంత మాత్రమే వచ్చింది రీల్ బయటకు, ఇంకా చాలా రీల్ ఉంటుంది ఆమె దగ్గర. ఆ రీల్ అంతా బయటకు తీసే బీఆర్ఎస్ కు చాలా డ్యామేజ్ అయింది. కాబట్టి ఏంటంటే ఆ 4 స్తంభాల ఆటల్లో ఒక స్తంభం ఆమె. కాబట్టి ఆ స్తంభం మొత్తం తెలియకుండా ఏం జరగలేదు టిఆర్ఎస్ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఆమె స్టార్టింగ్ నుంచి ఉంది ఆ పార్టీలో. కాబట్టి అప్పటి నుంచి ఏమేమి జరిగింది, ఏం కథ, ఆమె ఇంకా బయటకు సినిమా చూపించబోతుంది అనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాల లోపల ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది వేరు విషయం. కానీ
టిఆర్ఎస్ కు పార్టీ పరంగా మాత్రం బాగా డ్యామేజ్ అవుతుంది. అట్లాగే ఆమె వేసే అడుగులు ఏ పార్టీకి అనుకూలిస్తాయి అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేం. అది బహిరంగంగా కనుక ఆమె పొత్తుల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీతోనో మరో పార్టీతోనో పొత్తుల్లోకి వస్తే చెప్పలేం. కానీ ఈ అవకాశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంటది. ఎందుకనంటే ఆమె కేసీఆర్ గారి కూతురు, కేసీఆర్ గారి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి కేసీఆర్ గారి కూతురే చెప్తుంది ఈ ఆరోపణలు, కాబట్టి అందులో నిజం ఉంటుంది అని ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాయి, చేసి లాభపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ లాభం పొందే విషయంలో అది కాంగ్రెస్ కి అనుకూలిస్తుందా బీజేపీకి అనుకూలిస్తుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రైట్ రైట్. మనోజ్ గారు ఏం చెప్తారు? అంటే మీ పార్టీ సిద్ధాంతం ఏంటి అసలు? సామాజిక తెలంగాణ సిద్ధాంతంతో ఇప్పటి వరకు ఏదైతే ఉద్యమకారులకు అన్యాయం జరిగిందో ఆ ఉద్యమకారులని మమేకం చేసుకుంటూ ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో ఆ అమరవీరుల కుటుంబాలను చేరదీస్తూ విద్యకి వైద్యానికి ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది దాన్ని ఎజెండాగా పెట్టుకొని, అలాగే యువకులు కానీ అదే పార్టీలో కొనసాగినప్పుడు సామాజిక న్యాయం లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు? సామాజిక న్యాయం లేదు అని ఎన్నో సార్లు ఇంటర్నల్ వేదిక మీద చెప్పినాం కాబట్టే ఈ రోజు పార్టీ నుండి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అసలు కవితక్క గారిని ఇప్పుడు పార్టీలో జరిగింది స్టార్ట్ అయింది ఎక్కడన్నా సామాజిక తెలంగాణ అని కవితక్క గారు May 1st మాట్లాడినందుకే వీళ్ళు కుట్రలు స్టార్ట్ చేసిరు. అంతకు ముందే 2014లోనే కవితక్క గారు ఆ రోజు మహిళా మినిస్టర్ లేకపోవడం బాధాకరం అని చెప్పేసి కేబినెట్ లో ఆ రోజు మాట్లాడిండ్రు. అలా తర్వాత ఎన్నోసార్లు ఇంటర్నల్ వేదికల మీద ఎన్నోసార్లు కూడా కవితక్క గారు ధర్నా చౌక్ గురించి ఏంటిది, ఇట్లాంటి ఉద్యమకారుల గురించి ఏంటిది, అమరవీరుల గురించి ఏంటిది ఇలా ప్రస్తావించి తర్వాత వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఈ ప్రాజెక్టుల పేరుతో చేస్తున్న అవినీతి ఏదైతే ఉందో అది కేసీఆర్ గారికి దృష్టికి తీసుకెళ్తుంటేనే ఇక్కడ కేసీఆర్ గారి కళ్ళు కప్పి మేము ఏదైనా చేయొచ్చు, కానీ కవిత అన్ని చేరవేస్తుంది కాబట్టి ఈమెనే ఫస్ట్ సైడ్ చేయాలి అని కుట్రలు చేస్తే అక్కని సైడ్ చేసిండ్రు. ఈ రోజు ఇప్పుడు ఈ తెలంగాణలో ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉంది అని మేము 18 జిల్లాలు తిరిగి తెలుసుకున్నాం జాగృతి జనం బాటలో. ఎందుకంటే ఈ 13 సంవత్సరాల తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలలో కూడా ఇంకా తెలంగాణలో ఇండ్లు లేని పేదవాళ్ళు ఉన్నారు, ఇంకా నిరుద్యోగత అనేది పెరిగిపోయింది. మీరు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారనే ప్రశ్న ఇక్కడ. మేము ఎక్కడ ఎవరిని టార్గెట్ చేస్తలేమన్నా మా దారిలో మేము వెళ్తున్నాం. జాగృతి జనం బాటకి వెళ్ళినప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిందన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఆ 10 సంవత్సరాలలో జరిగిన అన్యాయాలు ఏంటిది, భూ కబ్జాలు ఏంటి, ఇంకేమైనా కమిషన్లు కాంట్రాక్టర్ల విషయాలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. ప్రభుత్వాన్ని ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసినాం, సింగరేణి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినాం, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినాం. ఇదే కేసీఆర్ గారిని అసెంబ్లీలో ఉరియాలి అన్నప్పుడు అదే కౌన్సిల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి కవితక్క గారు చెప్పారు, నేను 2 సార్లు ఉరి తీయాలి, ఒక బిడ్డగా నేను ఈ రోజు ఆవేదన చెందుతున్నా, నా తండ్రిని ఎట్లా అంటే ఉద్యమ నాయకుడు. ఎక్కడ ఎప్పుడు ప్రభుత్వాన్ని అనే అవసరం ఉన్నప్పుడు అంటున్నాం. వీళ్ళది 2 సంవత్సరాల పాలన అయితే వాళ్ళది 10 సంవత్సరాల పాలన. మమ్మల్ని ఆ 10 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడనియకుండా చేసిండ్రు. ఇప్పుడు మేము ఒకటే గ్రహించినాం, ఈ 18 జిల్లాలు తిరిగి ఇంకా తెలంగాణలో స్పేస్ ఉంది, ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, బీజేపీలో తెలంగాణ లేదు, బీఆర్ఎస్ లో తెలంగాణ లేదు, కాంగ్రెస్ లో తెలంగాణ లేదు. తెలంగాణ పదాన్ని మోసి తెలంగాణతో పేగుబంధం ఉండి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడేది ఈ రోజు తెలంగాణ జాగృతి మాత్రమే. కాబట్టి ప్రాంతీయ పార్టీ మేమొక్కరమే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళందరికీ తెలంగాణ అనేది వన్ ఆఫ్ ది స్టేట్, కానీ తెలంగాణ జాగృతికి తెలంగాణనే ప్రాణం, తెలంగాణనే ఆత్మ, తెలంగాణ కోసమే మేము బ్రతికే వాళ్ళము, తెలంగాణ కోసమే పనిచేసే వాళ్ళం. కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ప్రాంతీయ పార్టీని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. రైట్. వెంకటరెడ్డి గారు, అంటే లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ కావాలని నన్ను ఇరికించింది చాలాసార్లు ఆరోపించిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలుస్తూ ఉంటే కూడా నేను వద్దని చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. ఏంటి అసలు బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశాలు సూచనలు కనిపిస్తా ఉన్నాయా? ఎందుకంటే కేసీఆర్ కూతురు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి కదా. ఒకటి లిక్కర్ స్కాములు అంటే లిక్కర్ స్కాములు ఇరుక్కున్నారు అంటే వారి మీద
ఆరోపణలు వచ్చినాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి ఆమె దాంట్లో దోషిగా ఉంది కాబట్టి జైలుకు పంపించారు. అది బీజేపీకి సంబంధమే లేదు. ఎందుకంటే అవి ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థలు, సిబిఐ కానీ ఈడీ కానీ వారు పని చేసుకోబోతారు తప్పితే బీజేపీకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా పార్టీలో ఆరోపిస్తుంటాయి, బ్లేమ్ చేయడానికి, బురద జల్లడానికి, భారతీయ జనతా పార్టీని డిగ్రేడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కాకపోతే అక్కడ వాడుకున్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. ఏ విధంగా లిక్కర్ స్కామ్ లో ఎదుర్కొన్న కవితను అరెస్ట్ చేయట్లేదు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి అబద్ధపు హామీలతోటి, అబద్ధపు మాటలతోటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనాల్లోకి తీసుకుపోయి సక్సెస్ అయ్యారు. ఎస్, డెఫినెట్ గా సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ రోజు అన్ని హామీలు, అన్ని వాగ్దానాలు అవన్నీ కూడా ఇచ్చి కూడా ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాత వాటిని కూడా ఏం చేయలేకపోతున్నారు, ఏమి దాన్ని అమలు చేయలేకపోతున్నారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం, అది దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ భారతీయ జనతా పార్టీకి లిక్కర్ ఆమెను పెట్టాలని అవసరం ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే స్కామ్ లో ఇరుక్కున్నారో వారి మీద ఆ దర్యాప్తు చేసే బాధ్యత దర్యాప్తు సంస్థలతో ఉంటుంది, వాళ్ళ లోపలేసే బాధ్యత వాళ్ళకే ఉంటుంది తప్పితే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. రెండవది బీఆర్ఎస్ బీజేపీ అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్న ఒక ట్యాగ్ లైన్. నేను అది అయ్యింది లేదు, పోయింది లేదు. కాకపోతే కేసీఆర్ గారు పుట్టింది, బీఆర్ఎస్ పుట్టింది, బీఆర్ఎస్ గా మారింది డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో మంత్రులను అనుభవించి వాళ్ళతోటి పొత్తు రాజకీయాలు పెట్టుకున్నది మరి కేసీఆర్ గారి టీం కదా. సో అందుకని నేను ఏనాను బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ రెండు డిఎన్ఏ ఒకటే, ఇద్దరు డిఎన్ఏ ఒకటే. వాళ్ళు కావాలని పూర్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి సింగిల్ గా ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో పోయినా కూడా సింగిల్ గా పోటీ చేస్తా ఉంది, సింగిల్ గా గెలుస్తా ఉంది. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలుచుకున్నాం కదా, సింగిల్ గెలుచుకున్నాం. ఏ పార్టీ పొత్తు లేదు. ఈ రోజు ఏదైనా జరిగింది అంటే డెఫినెట్ గా ఈ రెండు పార్టీ, నేనేమంటున్నా ఇప్పటికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, సీరియస్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రంలో గెలవకముందు, కాంగ్రెస్ పార్టీ గెలవకముందు ప్రతి దాంట్లో స్కామ్ జరిగింది, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాం, లోపలేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఎందుకు వేయలేదు ఇప్పటిదాకా? కాళేశ్వరం మీద ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ వచ్చింది, చేతులు ఎత్తేసారు, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేసారు. వీళ్ళ కోట్లు ఉండే, వీళ్ళు డిసిషన్ తీసుకోలేక, చేతగాక, చీకటి ఒప్పంద రాజకీయాలతోటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందంతో ఈరోజు వాళ్ళు చేయలేక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. నేనేమంటున్నా, వాళ్ళకి నిజంగానే చేయాలనుకుంటే, వాళ్ళ క్యాపబుల్ గా ఉంటే డిఫరెంట్ గా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేసి వాళ్ళ లోపలేయచ్చు, కానీ వేయలేదు. డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే. నేను అనేది ఏంటంటే ప్రతి దాంట్లో ఇది ఫోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే ఫార్ములా రీస్కాన్స్ కానీ, విద్యుత్ స్కామ్ కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, కాకటే కానీ రకరకాల ఎంక్వైరీలు వేశారు కదా. ఒక్క దాంట్లో ఎవరైనా లోపల పంపించిర్రా, ఎవరైనా జైలు వేసిర్రా అంటే దీని వెనకాల ఏంటి? వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధం, పేగు బంధాలు గట్టిగా ఉన్నాయి కాబట్టే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఒకటే. అందుకనే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రేపొద్దున ఇంకొక పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీటింగ్ లో పనిచేస్తుంది తప్పితే భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేయాలనుకుంటుంది, సింగిల్ గా గెలుస్తాం, సింగిల్ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి మేము రెడీగా ఉన్నాం. దానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను, అది మాత్రం గ్యారంటీ. రైట్, సతీష్ గారు ఏం చెప్తారు, ప్లీజ్ కంక్లూడ్. బీఆర్ఎస్ పార్టీకే కవితతోటి పూర్తిగా నష్టం జరిగే అవకాశం ఉందనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దాంతోపాటు మా ప్రజాప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆర్థిక విధానాలు కానీ, ఆర్థికంగా ఈ తెలంగాణకు చేసినటువంటి నష్టాన్ని కానీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఉంటే, మధ్యలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈడీ ఎంటర్ అయిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రెడ్ కార్నర్ నోటీస్ చేయడానికి గౌరవ బండి సంజయ్ గారి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హోం శాఖ కనీసం రెడ్ కార్నర్ యాక్సెప్ట్ చేయడానికి కూడా కనీసం 6 నెలలు పట్టిందండి ప్రభాకర్ రావు గారిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి. అంటే ఏం జరుగుతా ఉందో ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. కానీ తెలంగాణ సమాజం వాస్తవ పరిస్థితిని గ్రహిస్తా ఉంది. ఖచ్చితంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్
2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఆర్థిక దోపిడీ కానీ, నీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి పంపకాల విషయంలో కానీ పోరాటం చేయడంలో, రావాల్సినటువంటి విషయంలో రాబట్టడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వైఫల్యం చెందిందనేది వాస్తవ పరిస్థితి. దానికోసం ప్రజాప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి విషయంలో కానీ, ఏదైతే ఆర్థికంగా జరిగినటువంటి దోపిడీ విషయంలో దాన్ని అరికట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందుకుంటూ ఇటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతే తప్పితే ఇంకో ఆలోచన ఉండదనేది ఒకసారి ఆలోచన చేయాలి. గౌరవ కవిత గారు చేసినటువంటి ఆరోపణలకు మళ్ళొకసారి రిపీట్ చేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి. వాటికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాలలో. వాటికి సమాధానం చెప్పిన తర్వాత ఈ సమాజం వారి మాటలను యాక్సెప్ట్ చేస్తారనేది సమయం నిర్ణయిస్తుంది. రాజకీయాల్లో అస్తిత్వాన్ని నెలకొల్పేది ఓటింగ్ ద్వారా నిరూపితమయ్యే రిజల్ట్. దాన్ని వచ్చిన తర్వాత కదా ఈ రాజకీయ పార్టీ నిలబడుతుంది, నిలబడదు, వాళ్ళ విశ్వాసం ఏ విధంగా ఉందనేది. పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ స్వయంగా ఏదైతే మేడ్చల్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో ప్రత్యక్షంగా చూసాం. మా చేవెళ్లలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూసాం. ఇవి వాస్తవ పరిస్థితులు కదా. బీఆర్ఎస్ బీజేపీ ఏ విధంగా మిలాఖత్ అయినాయి, ఏ విధంగా మిలాఖత్ చేసుకున్నాయి ఏందనేది గౌరవ ఎగ్జాంపుల్స్ మాజీ ఎంపీలు కానీ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ చెప్పినటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ కదా. అవి కాదు అంటే మనం ఏం చేయలేం కదా. వాస్తవ పరిస్థితి కూడా ఒప్పుకునే పరిస్థితి లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? అల్టిమేట్ గా ప్రజలు సమాధానం చెప్తారు. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా వచ్చే విశ్వాసమే రాజకీయ పార్టీలకు ఐడెంటిటీని చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కవితకు పెట్టబోయే రాజకీయ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉంటుందో, మా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే వారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఎవరైనా కవిత పార్టీ పెడితే మీ మద్దతు ఉంటుందా సతీష్ గారు? కవిత పార్టీ పెడితే మీ మద్దతు ఉంటుందా? మాది జాతీయ పార్టీ, మా మద్దతు ఎందుకు ఉంటుందండి? అదొక రాజకీయ పార్టీ, మా జాతీయ పార్టీ, మా మద్దతు వారికి ఎందుకు ఉంటుంది? వారి ఐడెంటిటీ కోసం, వారు అధికారంలో రావడానికి వారు చేసే ప్రయత్నం వారిది. మేము ఒక జాతీయ పార్టీగా మా ప్రయత్నం మేము చేస్తాం కదా, వారికి మా పద్ధతి ఎందుకు ఉంటుంది? ఉండే అవకాశం ఉండదు. ఇష్యూస్ పట్ల మేము వారు ఇచ్చే సూచన సలహాలు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని స్వాగతిస్తాం తప్పితే ఇంకో రకంగా ఉండదనేది కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా మా విధానం. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు, జయేందర్ గారు, శ్యామ్ సుందర్ గారు, మనోజ్ గారు, వెంకటరెడ్డి, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక కొత్త పార్టీ పెట్టేందుకే కల్వకుంట్ల కవిత డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జాగృతి సమావేశంలో ఆమె క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఉగాది నాటికి పార్టీని ప్రకటించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీకి చేసిన రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించడంతో కవిత మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్లాన్లు వేస్తున్నారు. అయితే కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి కవిత పార్టీ నిలదొక్కుంటుందా? కవిత పార్టీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్యామ్ సుందర్ గారు, అనలిస్టు, అదేవిధంగా జయేందర్ గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా శ్యామ్ సుందర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి సార్. మీరు చూసారు మొన్న శాసన మండలిలో ఏం జరిగిందో. దాదాపు 10 నిమిషాల పాటు కల్వకుంట్ల కవిత గారు ఏడ్చిన సందర్భం చూశారు. ఆ తర్వాత నిన్న జాగృతి సమావేశం ఏర్పాటు చేసి ఉగాది నాటికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆమె ఇప్పటికే ప్రకటించిన సందర్భం మనకు తెలుస్తా ఉంది. సో సొంత కుంపటి ఎలా ఉండబోతుంది? అంటే మార్పు తెచ్చే నాయకి అయ్యే ఛాన్స్ ఉందా? అంటే తెలంగాణలో ముఖ్యంగా మహిళా నేతకి ఆ స్పేస్ ఉందా అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు, మూసుకోవచ్చు. చాలా పార్టీలు వచ్చాయి, అంతర్ధానం అయ్యాయి భారతదేశ చరిత్ర లోపల. కాబట్టి కవిత గారు పెడతారంటే పెట్టొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పెట్టుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనే దానిపైన ఉంటది. రెండో విషయం ఏంటంటే ఆమె వెనుక అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కొంత సీక్వెన్సెస్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలి, ఉభయ సభల్లో ఎక్కడ ఖాళీ లేదు. అవును, ఒక ఖాళీ